హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతకీ పండుగను ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మరి మీరు ఎలా జరుపుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. అయితే మ్యాటర్లోకి వెళ్తే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్ ని మనం కవర్ చేసాము. దాదాపు అన్ని మూవీస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో రివ్యూ చేసాము. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి అండ్ మూవీస్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోండి. అయితే ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ పండుగ రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన మూవీ ఏంటి, నేను బాగా డిసప్పాయింట్ అయిన మూవీ ఏంటి అనేది నా ఆర్డర్ లో నేను చెప్తున్నాను. అయితే ఇది పర్సనలీ నా ఒపీనియన్ మాత్రమే. అలాగే మీకు ఎలా అనిపించాయి అండ్ మీ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ ఏంది, మీ ఆర్డర్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అయితే ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ముందుగా నన్ను బాగా ఎక్సైట్ చేసిన మూవీస్ గురించి టాప్ 5 to 1 మాట్లాడుకుందాము. అయితే నా లిస్ట్ లో టాప్ 5 వచ్చేసి మన శర్వానంద్ గారి నారి నారి నడుమ మురారి. అయితే మూవీ ఎలా ఉందనేది మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ చేసాము. మూవీ అయితే కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. సత్య గారు 10 minutes ఉంటారు, చాలా బాగుంటది. అండ్ అలాగే శర్వానంద్ గారి టైమింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ మన నరేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బలబలే మొగాడు వేలో చూసాం కదా, ఫాదర్ అండ్ సన్ కామెడీ ఆ యాంగిల్ లో అనిపిస్తుంది. సో మూవీ డీసెంట్. నా వరకు అయితే 1 time వాచబుల్, బిలో యావరేజ్ అని చెప్పాలి నా వరకు అయితే. సో నా లిస్ట్ లో శర్వానంద్ గారి నారి నారి నడుమ మురారి టాప్ 5. అలాగే మన శ్రీ విష్ణు గారి క్యామియో కూడా ఉంటుంది. అదంతా ఎగ్జైట్ ఏం చేయలేదు, కాకపోతే శ్రీ విష్ణు గారు ఉన్న 5 minutes చాలా బాగా అనిపిస్తుంది. సో శర్వానంద్ గారి నారి నారి నడుమ మురారి నా లిస్ట్ లో టాప్ 5 అని చెప్పాలి. ఇక టాప్ 4 ప్లేస్ లోకి వస్తే, యాక్చువల్ గా నేను ఇప్పుడు టాప్ 4 లో పెడుతున్న మూవీ చాలా మందికి ఇష్టమై ఉండొచ్చు, బట్ నా పరంగా నేనైతే చాలా తక్కువ ఎంజాయ్ చేశాను. సో నేనైతే టాప్ 4 మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. సో టాప్ 4 వచ్చేసి మన చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి గారి మన శంకర వరప్రసాద్ గారు. నన్నైతే అంత ఎగ్జైట్ చేయలేదు. బాస్ కామెడీ బాగుంది, బాస్ చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాకు చాలా లాగ్ అనిపించింది. నిజానికి చెప్పాలంటే నాకైతే ఇరిటేషన్ వచ్చింది సెకండ్ హాఫ్. సో నా లిస్ట్ లో టాప్ 4 వచ్చేసి చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు. ఇక మూవింగ్ టు ద టాప్ 3. టాప్ 3 వచ్చేసి నా దృష్టిలో రవితేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో మూవీ చాలా బాగుంది. రవితేజ గారు చాలా మూవీస్ తర్వాత కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. చాలా నవ్వుకున్నాను కూడా, మంచి ఎంటర్టైన్మెంట్. అండ్ రవితేజ గారి కామెడీ టైమింగ్ చాలా వర్కౌట్ అయింది. స్పెషల్లీ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు అయితే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అండ్ టాప్ 3 చాలా బాగుంది భర్త మహాశయులకు, చూడకపోతే చూసండి. నా టాప్ 3 వచ్చేసి రవితేజ గారి భర్త మహాశయులకు విజ్ఞప్తి. టాప్ 2 వచ్చేసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ది రాజా సాబ్. మూవీ చాలా మంది బాగాలేదన్నారు, బట్ బాగుంది. అంటే నాకు నచ్చింది, నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే నచ్చింది. కొత్త కాన్సెప్ట్, చాలా బాగుంది. మీరు అందరూ ప్రభాస్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తున్నారు, ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమా చేయడం ఏంటి అది అని. కానీ ఒకసారి మారుతి గారి పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించండి. మారుతి లాంటి ఓ డైరెక్టర్ ఆ రేంజ్ మూవీ తీసాడంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం ఇది. సో ప్రభాస్ గారి పాయింట్ ఆఫ్ లో మూవీ ఏ మాత్రం తగ్గలేదు, మారుతి గారి పాయింట్ ఆఫ్ లో మాత్రం మూవీ ఒక 100 రెట్లు పెరిగిందని చెప్పాలి. సో నా వరకు అయితే రాజాసాబ్ చాలా బాగా వర్కౌట్ అయింది. కొత్త కాన్సెప్ట్, ప్రభాస్ గారి యాక్టింగ్ క్లైమాక్స్ లో ఉంటది, పీక్స్ అంతే. హాస్పిటల్ సీన్ గానీ, ఆ ప్యాలెస్ సీన్ గానీ, ఆ క్రొకోడైల్ ఫైట్ కానీ అండ్ వోల్ సీన్స్ కూడా యాడ్ చేశారు, చాలా బాగున్నాయి. సో నా వరకు టాప్ 2 ప్లేస్ వచ్చేసి ది రాజాసాబ్. ఇక ఫైనల్లీ టాప్ 1 చెప్పుకోవాలంటే, ఈ పండుగకి నా దృష్టిలో విన్నర్ వచ్చేసి నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్, ఎవరి రోల్లో వాళ్ళు ఇచ్చి పడేశారు అంతే. సో పండుగ విన్నర్ వచ్చేసి మన నవీన్ పోలిశెట్టి గారు అని చెప్పాలి. మీనాక్షి చౌదరి గారు పోయిన సంక్రాంతికి వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ డెలివరీ చేస్తే, ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో మరో బ్లాక్ బస్టర్ డెలివరీ చేశారని చెప్పాలి. సో టాప్ 1 వచ్చేసి నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు, సంక్రాంతి విన్నర్ 2026 అని చెప్పాలి. సో దిస్ ఇస్ మై టాప్ 5 ఆర్డరింగ్ మూవీస్. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నాకు నచ్చిన మూవీస్ మాత్రమే. బ్రో ఆ మూవీ బాగాలేదు, ఈ మూవీ బాగాలేదు, ఎందుకు బ్రో లేపుతావు, ఎందుకు బ్రో తగ్గిస్తావు అంటే అది మీ ఒపీనియన్. ఎవరికి నచ్చే మూవీస్ వాళ్ళకి నచ్చుతాయి. మీ ఒపీనియన్ మీది ఉండొచ్చు, నా ఒపీనియన్ నాది ఉండొచ్చు. సో ఎవడి రివ్యూ చూసి సినిమాకి వెళ్ళడం కాదు, రివ్యూ అనేది మా ఒపీనియన్ మాత్రమే. మేము చెప్పాలనుకుంది చెప్పాం, మీరు వినాలనుకునేది వినేసేయండి. ఫైనలీ మీరు ఏదైతే ఫిక్స్ అవుతారో అదే చేయండి. సో ఇది నా టాప్ 5. మరి మీ టాప్ 5 ఏదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ మూవీని బాగా ఎంజాయ్ చేశారు, ఏ మూవీని మీరు థియేటర్ లో చూసారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంతవరకు మా వీడియో చూసారంటే ఎంతో అంతో నచ్చింది అనుకుంటాం. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్ విఆర్ ముచ్చట్లు.